వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత గత 3-4 సంవత్సరాల నుంచి షూటింగ్ చేసుకుంటూ నిన్నటికి రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది ఏంటి, ఇప్పటికే చాలా మిక్స్డ్ టాక్ అయితే బయట రావడం జరిగింది. అయితే నిజమైన టాక్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా విషయానికి వచ్చేసరికి హరిహర వీరమల్లు అనేది ఒక 16th సెంచరీకి సంబంధించినటువంటి ఒక స్టోరీని వీళ్ళు ఫిక్షనల్ స్టోరీగా అయితే తీసుకోవడం జరిగింది. పాస్ట్లో ఉన్నటువంటి కొన్ని రాజుల క్యారెక్టర్లు, నవాబులు, ఇటువంటి క్యారెక్టర్ని తీసుకుంటూ హరిహర వీరమల్లు అనే ఒక క్యారెక్టర్ను సృష్టించి ఒక ఫిక్షనల్ బేస్గా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పట్లో ఉన్నటువంటి మతానికి సంబంధించినటువంటి యుద్ధాలు, వీటిని తీసుకుని వీళ్ళు ఒక స్టోరీని అయితే తయారు చేసుకుందామని అయితే అనుకుని మనకి ఇందులో చూపించినట్టయితే కనిపిస్తుంది. ఇకపోతే సినిమా విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ ఆఫ్ ద నోట్ దేని గురించి వీళ్ళు ఈ మూవీని చేస్తున్నారు, ఈ ఫస్ట్ హాఫ్ ది ఎలా ఉండబోతుంది, మూవీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనకి స్టార్టింగ్ 5 to 10 minutes ఆఫ్ ద మూవీలోనే మనకి అర్థమవబోతుంది. ఇకపోతే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మూవీ చాలా వరకు బాగుంటుంది. కొన్ని కుస్తీ ఫైట్లు కానీ, పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ సీన్లు కానీ, అలాగే బందర్ పోర్ట్కి సంబంధించినటువంటి సీన్లు కానీ, అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ కూడా ఇది స్టోరీని కొంచెం ముందుకు తీసుకెళ్లే విధంలో అక్కడక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్, లేకపోతే కంప్లీట్ కమర్షియల్ వేరే వెళ్తే కొంచెం బాగోదు అన్నట్టు మనకి నవ్వాలా వద్దా అన్న టైప్లో కొన్ని కామెడీ సీన్స్ని అయితే వీళ్ళు ట్రై చేయడం జరిగింది. అవి కూడా ఓకే, నాట్ బ్యాడ్. సినిమా ఫస్ట్ ఆఫ్ ది స్టోరీ కూడా మనకి మంచి ఫీల్నే కలిగిస్తుంది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్గా అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్ని వీళ్ళు తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో వీళ్ళు హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి ఒక ట్రావెల్ని అయితే వీళ్ళు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ స్టోరీలో ఇక్కడ హరిహర వీరమల్లు ఎందుకు, తన యొక్క పవర్ఫుల్నెస్ ఎందుకు అనేది అక్కడక్కడ బయటపడుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి స్టోరీని కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇలాగా మూవీ అయితే కొంచెం అలా ట్రావెల్ స్టోరీ టైప్లోనే, ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ ట్రావెలింగ్లోనే జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ జరిగినటువంటి కొన్ని ఘటనలు, వాళ్ళు ట్రావెల్ చేసినటువంటి కొన్ని ప్లేసులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, వీటన్నిటిని హీరో ఎలాగా ఛేదించగలిగాడు, ఇటువంటివన్నీ తీసుకెళ్తూ ఉంటారు. హీరోకి ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ ఏంటి, ఎందుకు అతను అంత పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇలా ఓవరాల్గా ఎలా ఉంటుంది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూవీ, లాస్ట్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుందని చెప్పాలి. ప్రీ క్లైమాక్స్ కూడా ఒక డిఫరెంట్ వేలో అయితే వీళ్ళు ట్రై చేశారు. అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ పార్ట్ని ఎలా స్టాప్ చేయాలనుకున్నారో, నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి వార్ఫీల్డ్, యుద్ధభూమి అనే ఒక టైటిల్ని ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళు హరిహర వీరమల్లుకి సంబంధించి, ఆ ప్రకారంగానే దీన్ని అక్కడతో స్టాప్ చేయడం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా సినిమా ఇదంతా స్టోరీ కదా భయ్య. సినిమా ఎలా ఉంది ఏంటి అని అంటే, ఫస్ట్ హాఫ్ వరకు సినిమాని మనకి ఎక్కడ బోర్ ఫీల్ కలగదు, అంతా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. వీళ్ళు చెప్పాలనుకున్నది హిందూ ధర్మం గురించా, లేకపోతే వేరే దేని గురించి అని చెప్పాలనుకుంటారు. అక్కడక్కడ మనకి త్రివిక్రమ్ గారు రాసినటువంటి డైలాగ్స్ని కూడా మనకి క్లియర్ కట్గా ఇది త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ అని అయితే మనకి వినిపిస్తుంటుంది. కొన్ని డైలాగ్స్ మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అనిపిస్తుంది, చాలా బాగున్నట్టు అనిపిస్తాయి డైలాగ్స్, కాకపోతే గుర్తుపెట్టుకునే అంత బాగుండవు. కాకపోతే ఆ మినిట్లో, ఆ నిమిషంలో మనకు వినడానికి చాలా డైలాగ్స్ అయితే కొన్ని బాగున్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ గారి టచ్ మనకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఆ డైలాగ్స్లో. కాకపోతే సినిమాలో పెర్ఫార్మెన్స్కి వచ్చరికి పవన్ కళ్యాణ్ గారు 1 man షో అని చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు 1 man షోతో పాటు ఎక్కడెక్కడైతే సీన్లు మనకి ఇబ్బంది అనిపిస్తున్నాయి అక్కడ మాత్రం ఖచ్చితంగా ది ఆస్కార్ అవార్డు విన్నర్ ఆస్కార్స్ అనేవి ఉత్తుని రావనే మనం అనుకోవాలి. ఎందుకంటే కీరవాణి గారు లేపినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఫ్లాప్ టాక్ రాకుండా సినిమాని అయితే ముందుకు తీసుకుందని నేను చెప్పాలి. లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక లేకపోతే చాలా సీన్లు డల్ అయిపోయి పడిపోయేది, సినిమా మొత్తానికి క్లోజ్ అనే పరిస్థితికి అయితే వచ్చేదని అయితే నా అభిప్రాయం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాని అవసరమైన చోట్ల, అవసరం లేని చోట్ల కూడా సినిమాని అయితే భుజాన్ని ఎత్తుకుని మోసారనే కీరవాణి గారు అనేది చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. ఇకపోతే ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే సీజీ షాట్స్, విఎఫ్ఎక్స్కి సంబంధించి, గ్రాఫిక్స్కి సంబంధించి వరస్ట్ అంటే ది వరస్ట్ గ్రాఫిక్స్ ఇప్పటి కాలంలో గత 10 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూసాం. ఎందుకంటే ఒక మొబైల్ తీసుకుని మనం ఎంతో అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ తీసి ఒక గ్రీన్ మ్యాట్ వేసో, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఇటువంటి చూపించవచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక బిగ్ స్టార్, మణిరత్నం లాంటి ఒక బిగ్ డైరెక్టర్, నిర్మాత తీస్తున్నప్పుడు ఇటువంటి సీజీ షాట్స్ ఎలా తీశారన్నది అయితే అర్థం కావట్లేదు. చాలా వరస్ట్గా ఉన్నాయండి, చాలా క్లియర్ కట్గా తెలిసిపోతున్నాయి. ఇంకా మొబైల్లో తీస్తేనే మనం ఇంకా బాగా చేయొచ్చు.
వచ్చి రానోడు తీసినా కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నీట్గా సెట్ చేయొచ్చు. అంత వరస్ట్గా ఉన్నాయి. ఇది బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఈ విఎఫ్ఎక్స్ అని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కోర్స్ విఎఫ్ఎక్స్ షాట్లు మనకు తెలుస్తున్నాయి ఇప్పట్లో, అయినప్పటికీ కూడా చాలా వరస్ట్గా ఉంది. అది మాత్రం వీళ్ళు సరి చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ 2కి వీళ్ళు వెళ్తారో లేదో దీన్ని బట్టి తెలియదు, కానీ అందులో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు సరి చేసుకోకపోతే సినిమా ఖచ్చితంగా నిలబడదు. కీరవాణి గారు అయితే సినిమాని చాలా హైప్ తీసుకొచ్చారు, సినిమాకి చాలా బాగా లేపారని చెప్పాలి సినిమాని. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు మూవీని. అంత మించి మనకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ కానీ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కానీ మనకి పెద్దగా కనిపించవు. పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ బాగానే. హీరోయిన్ ఉన్నదా లేదా అన్నట్టు హీరోయిన్ ఏదో ఒక ఇంటర్వల్ బ్యాంక్కి సంబంధించిన ఒక ట్విస్ట్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో వాడుకున్నట్టు ఉంటుంది తప్ప సెకండ్ హాఫ్లో వచ్చేసరికి హీరోయిన్కి అసలు పెద్ద క్యారెక్టర్ ఏమి ఉండదు. ఏదో ఉండాలి కదా హీరోయిన్ పెద్ద హీరో పక్కన అన్న పాయింట్ మీద ఈమె తీసుకున్నట్టు ఏదో ఉంటుంది. ఇకపోతే మిగతా యాక్టర్స్ వచ్చేసరికి సునీల్ కానీ రఘుబాబు కానీ వీళ్ళందరూ కూడా బాగానే చేశారని చెప్పాలి. వాళ్ళకి తగ్గ క్యారెక్టర్లోనే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కామెడీ ఓకే, నాట్ బ్యాడ్. ఓవరాల్గా అయితే మూవీ అయితే ఎలా ఉందండి, హరిహర వీరమల్లు మూవీ అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఒక యావరేజ్ మూవీ అని అయితే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాను ఖచ్చితంగా లేపింది. సీజీ షాట్స్ సినిమాకి చాలా బ్యాడ్ అని చెప్పాలి. ఎంగేజింగ్గా ఉన్న సీన్స్, ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్లు తీయడం వల్ల, ఒక డైరెక్టర్ రాసుకున్న కథను ఇంకో డైరెక్టర్ తీయడం వల్ల, ఈయన ఒక విజన్ ఆయన ఒక విజన్ సెట్ అవ్వకపోవడం వల్ల ఈ మనకి క్లారిటీ ఆఫ్ ద మూవీ కొంచెం మిస్ అవుతుంది. వీళ్ళు ఏదో ఒక గొప్ప విషయాన్ని చెప్పాలని అయితే క్రిష్ అయితే అనుకుని ఉండొచ్చు, కాకపోతే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో జ్యోతికృష్ణ ఎవరైతే ఉన్నారో సెకండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని అంత శ్రద్ధగా తీసుకెళ్ళలేకపోయారేమో అని అయితే మనకి అనిపిస్తుంది. సో బెటర్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము, సెకండ్ పార్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హరిహర వీరమల్లు సంబంధించినటువంటి మూవీ రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.